ఏంటి? ఏం జరిగింది? సీరియస్‌గా ఉన్నారేంటి? రాబర్ట్ మొహంలోని ఫీలింగ్స్ చూసి అడిగింది తరళ. నచికేతకు, అతని స్నేహితులకు ప్రమాదం తలపెడుతున్నాడు రామయ్య, చెప్పాడు రాబర్ట్. దానివల్ల అతనికేంటి లాభం? బిత్రోచి తెలివైన, సాహసైన వాణ్ణి తన తొలి సమర్పణగా, బలిగా స్వీకరిస్తుంది. అలాంటి సమయంలో మిగతా వాళ్ళ అవసరం ఏముంటుంది? అదీగాక ఆ ఐదుగురిలో స్వార్థం, ద్వేషం, ప్రతీకారం కలిగించి ఒకరినొకరు చంపుకునేలా చేయాలని రామయ్య ప్రయత్నం. బిత్రోచిని ఆరాధించేవాళ్ళు శుభ్రం, నీచం, స్వార్థం లాంటి గుణాలను కలిగి ఉండాలి. ఎదుటి మనిషిలోని అసూయని రెచ్చగొట్టాలి. మరొకరి వినాశనాన్ని కళ్ళారా చూడాలి. వీళ్లకు ప్రమాదం తప్పదా? అడిగింది తరళ. నచికేత తెలివైనవాడే. తనని తాను రక్షించుకోవడమే కాక తన స్నేహితులను కూడా రక్షించగలడు, చెప్పాడు రాబర్ట్. పరమహంస వాళ్ళ మాటలు వింటూ ఆలోచిస్తూ నడుస్తున్నాడు. అదిగో టెంట్. దూరంగా కనిపిస్తోన్న గుడారం వైపు చూపిస్తూ అరిచి చెప్పింది తరళ. అక్కడ సన్నటి వెలుతురుంది. ఆ వెలుతురులో అడవి భయంకరంగా కనిపిస్తోంది. పెద్ద గండం నుంచి బయటపడ్డాం. ప్రభు ఆయాసం తీర్చుకున్నాక అన్నాడు. అతను ఆ నరమాంసభక్షుడి ఆకారాన్ని మరిచిపోలేకుండా ఉన్నాడు. క్షణంలో ఓ మిరాకిల్ జరిగింది. లేకపోతే ఈ పాటికి తమ ఐదుగురి శరీరాలు ఆ నరమాంసభక్షకుడికి ఆహారం అయిపోయేవి అనుకున్నాడు విలియమ్స్. గాడ్ ఈజ్ గ్రేట్. మెడలో వేలాడుతున్న క్రాస్ని, ఆంజనేయుడి తాయిత్ని కళ్ళకద్దుకుంటూ అన్నాడు ప్రభు. సూరజ్, సూర్యనారాయణలు ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. నచికేత ఎయిర్ బ్యాగ్లో నుంచి మ్యాప్ తీసి పరిశీలిస్తున్నాడు. మనం ఏమైనా దారి తప్పామా? అడిగాడు నచికేత ఆందోళన గమనించిన విలియమ్స్. మనం ఏ విధంగా దారి తప్పినా పిత్రోచి గెస్ట్ హౌస్ని చేరుకుంటాం. ఎందుకంటే అడవి మధ్యలో గెస్ట్ హౌస్ ఉంటుంది కాబట్టి, చెప్పాడు నచికేత. మరింకేంటి ఆందోళన? అడిగాడు విలియమ్స్. మనం హిప్నోస్ జాతి విషసర్పం ఉండే దారిలో ఉన్నామని అనుమానం. ఎందుకైనా మంచిది, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడూ చేతిలో ఓ నైఫ్ ఉండేలా చూసుకోవాలి, చెప్పాడు నచికేత. విలియమ్స్తో పాటు మిగతా వాళ్ళు అలానే అన్నట్టు తలూపారు. అప్పటికే అర్ధరాత్రి దాటడం వల్ల నిద్ర ముంచుకొస్తోంది. ఓ చెట్టు దగ్గరికి వెళ్లారు. ఆ రాత్రికి అక్కడ విశ్రమించాలని అనుకున్నారు. ఏరు బ్యాగులో నుంచి పొలిచెట్టు దుప్పటి తీసి చెట్టు కింద పరిచి చెట్టును ఆనుకొని రిలాక్స్ అయ్యారు. రాత్రంతా అలసిపోయి ఉండడం వల్ల వెంటనే నిద్ర పట్టేసింది ఐదుగురికి. కాసింత దూరంలోనే హిస్నోకు భయంకరమైన విషసర్పం ఉందని తెలీదు వాళ్ళకి. పీటర్సన్ బ్లాక్ కలర్ గౌను వేసుకున్నాడు. దానిమీద ఎరుపు రంగు పట్టీలున్నాయి. రామయ్య టెంట్కు కాసింత దూరంలో పీటర్సన్ నిర్మించుకున్న టెంట్ ఉంది. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? అడిగాడు డానియల్ పీటర్సన్ని. నచికేత సమర్పణ కోసం ఎదురు చూడాలి మనం. నచికేత చేతులు గెస్ట్ హౌస్ తలుపులను తాకిన మరుక్షణం అసంతృప్తితో ఉండిపోయిన బిత్రోచి నిద్రలేస్తాడు. గెస్ట్ హౌస్ తలుపులు తెరుచుకోవడంతోనే గాలితో పాటు వేగంగా కదిలి బయటకొచ్చి నచికేతను చుట్టుముట్టి తన నైవేద్యంగా నచికేతను స్వీకరిస్తాడు. నచికేత రక్తము, శరీరము, మెదడు బిత్రోచి ఆహారమవుతాయి. సంతృప్తి పడిన బిత్రోచి నచికేతను సమర్పించిన మనల్ని సంతృప్తిపరుస్తాడు. బిత్రోచి మన వశమైన మరుక్షణం ఈ ప్రపంచమే మన పాదాక్రాంతమవుతుంది. మరి రామయ్య? అతను అకోరా తంతును కొనసాగిస్తున్నాడు. బిత్రోచికి నచికేతను దగ్గర చేసే పనిని రామయ్య నిర్వర్తిస్తాడు. అంటే బిత్రోచి రామయ్యను కూడా పెద్ద పెట్టున నవ్వి చెప్పాడు పీటర్సన్. బిత్రోచి సంతృప్తుడయ్యే సమయానికి రామయ్య బతికుండడు. వాట్? ఎస్, ఇట్ ఈజ్ ట్రూ. రామయ్యను వెతుక్కుంటూ ఆ రాబర్ట్ ఎలానూ వస్తాడు. లేదా అకోరా తంతు పూర్తయిన క్షణం మనమే రామయ్యని చంపుతాం. ఒక్క క్షణం డానియల్ ఒంట్లో నుంచి సన్నటి వణుకు మొదలైంది. అయినా అపనమ్మకంతో అడిగాడు. ఎందుకు? అతను మనవాడేగా. మరోసారి నవ్వి, బిత్రోచికి ఇష్టమైన విషయాలు ఏంటో తెలుసా? స్వార్థం, దుర్మార్గం, క్షుద్రం, ఇంకా ఇలాంటి చాలా నెగిటివ్ విషయాలను ఇష్టపడుతుంది. బిత్రోచి సంతృప్తుడయ్యే సమయానికి రామయ్య బ్రతికుండకూడదు. అతను మన మనిషి అనే ఆలోచన రావడమే తప్పు. ఇక్కడంతా నా అనే స్వార్థమే ఉండాలి. నమ్మించి మోసం చెయ్యాలి, ప్రీతిగా హత్యలు చెయ్యాలి. అందుకే అందుకే అకోరా తంతు పూర్తయిన క్షణం రామయ్య తలను చీలిపోయేలా కొడతాం. రామయ్య తల నుంచి చిమ్మిన రక్తంతో యజ్ఞగుండం తడిసిపోవాలి. దాంతో రామయ్య సర్వశక్తులు నశించడమే కాదు, అతను చనిపోవడమూ జరుగుతుంది, చెప్పాడు పీటర్సన్. డానియల్ మొహమంతా చెమట పట్టింది. ఒక్క చిన్న అనుమానం క్రమక్రమంగా పెద్దదవసాగింది. అంటే రేపు నన్ను కూడా? ఆలోచనే భయంగా ఉంది. ఆలోచన పర్యవసానమేంటో డానియల్కు తెలిస్తే కథ మరోలా జరుగుండేది. రామయ్యను మనం జాగ్రత్తగా వాచ్ చేయాలి. అతను అకోరా అనే భయంకరమైన తంతును నిర్వర్తిస్తున్నాడు. తంతు పూర్తవకముందే అతన్ని మనం చంపేయాలి, చెప్పాడు రాబర్ట్. తరళ గుండె చిక్కబట్టుకుని వింది.
పరమహంస కళ్ళజోడు సవరించుకుంటూ, ఆ పని నన్ను చేయమంటారా అంటూ అడిగాడు. వద్దు, ఆ పని తరళ చేస్తుంది చెప్పాడు రాబర్ట్. ఎలా చంపను? ఓ బండరాయి అతని తల మీద వేస్తే సరి అంది తరళ. కాదు, ఇలా అంటూ ఎయిర్ బ్యాగ్లోని ఫోల్డెడ్ స్టిక్కు బయటకు తీశాడు. ఫోల్డులన్నీ విపదీస్తూ పోతుంటే పెద్ద స్టిక్కు తయారైంది. ఆ స్టిక్కు పడిభాగంలో క్రాసు డిజైన్ చేయబడింది. స్టిక్కు ప్రారంభంలో పరమశివుడి త్రిశూలం చెక్కబడింది. నేను మంత్రోచ్చారణలో ఉంటాను. నేను తంతు ప్రారంభించిన 15 నిమిషాల తర్వాత రామయ్య వెనగ్గా వెళ్ళి ఈ కర్రతో అతని తల 2 భాగాలుగా అయ్యేంత బలంగా కొట్టాలి. తల నుండి రక్తం చివ్వున చిమ్మి యజ్ఞగుండంలో పడాలి. అతన్ని ఈ స్టిక్తో కొట్టే సమయంలో వెలువడే ఎలాంటి శబ్దాలకు నువ్వు భయపడకూడదు. రామయ్య తల నుండి చిమ్మిన రక్తం యజ్ఞగుండంలో పడగానే రామయ్య శరీరం పేలిపోయే ప్రమాదం ఉంది. అతని దగ్గర బందీగా ఉన్న క్షుద్రశక్తులు ఒకేసారి అతని మీద పడి పీక్ తింటాయి. రాబర్ట్ చెప్పాడు. తరళ అతడు చెప్పే మాటలు వింటూ ఉంది. రాబర్ట్ చెప్పడం ఆపి తన దగ్గరున్న స్టిక్కును తరళకిచ్చాడు. రామయ్య మంత్రోచ్చారణ ఆపడం లేదు. క్షణక్షణానికి అతని మొహం మారిపోతూ ఉంది. గాలి కూడా స్తంభించిపోయిన ఫీలింగ్. అతను హిస్నోక్ని ఆదేశిస్తున్నాడు. తన దగ్గరున్న క్షుద్ర ఆత్మను హిస్నోక్లో ప్రవేశపెట్టే పనిచేస్తున్నాడు. 24 అడుగుల పొడవున్న హిస్నోక్ చెట్టును చుట్టుకుని పోయింది. దాని శరీరం అదో రంగులో మెరుస్తూ ఒళ్ళు గగురు పొడిచేలా ఉంది. ఒక్కసారిగా విషసర్పం కదిలింది. చెట్టును చుట్టుకున్న హిస్నోకు తల భాగాన్ని కదిలించింది. తర్వాత మొత్తం శరీరం కదిలింది. ఒక్కసారిగా తలని గాల్లోకి లేపింది. పరిసరాల్లో ఉన్న పక్షులన్నీ భయంతో ఎగిరిపోయాయి. సరిగ్గా కోతవేటు దూరంలో నచికేత అతని మిత్రులు హాయిగా నిద్రపోతున్నారు. ఉలిక్కిపడి లేచాడు నచికేత. అతని చెవులకు లీలగా ఏదో శబ్దం వినిపించింది. ఏదో జరగబోతోందని అతని మనసు చెబుతోంది. సిక్స్త్ సెన్స్ అతనికి వార్నింగ్ ఇష్యూ చేసింది. అప్రయత్నంగా ఎయిర్ బ్యాగ్లో నుంచి రివాల్వర్ తీసి బిగించి పట్టుకున్నాడు. అతని వేళ్లు ట్రిగ్గర్ మీద బిగుసుకున్నాయి. ఏదో శబ్దం, ఏదో వేడి శ్వాస. అతని చురుకైన కళ్ళు ఆ పరిసరాల్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. రామయ్య కళ్ళు తెరిచాడు. అతని కళ్ళు అగ్ని గోళాలయ్యాయి. అతని కళ్లలో నుంచి ఏదో శక్తి గాలిలో కలిసి ప్రయాణించి హిస్నోక్ని చేరింది. ఒక్కసారిగా చిన్న జలదరింపు హిస్నోకులో తన భారీ శరీరాన్ని కదిలించింది. 24 అడుగుల పొడవున్న ఓ భయంకర విషసర్పం. ఒక్క క్షణం నిటారుగా అయ్యాడు నచికేత. తన ఎదురుగా హిస్నోక్. రాబర్ట్ చెప్పిన హిస్నోక్. అతని శరీరాన్ని చెమట్లు చుట్టుముట్టాయి. అరవడానికి, ప్రమాదాన్ని తన మిత్రులకు చెప్పడానికి నోరు కూడా పెగలడం లేదు. అతని కాలు కదిలింది. తన పాదంతో ప్రభు తలని తట్టాడు. ప్రభు ఉలిక్కిపడి లేచాడు. నచికేత వైపు చూసి ఏదో అనబోయాడు. అప్పటికే అతని కళ్ల ముందు హిస్నోకు కనిపించింది. క్షణాల్లో అందరూ లేశారు. ఒకరినొకరు తట్టి లేపుకున్నారు. అందరి ముఖాల్లో టెన్షన్. వేళ్లవైపే చూస్తూ ఉంది హిస్నోక్. పారిపోదామా? లోగొంతుతో అడిగాడు భయంతో ప్రభు. ఏం చేద్దాం? విలియం స్కోచన్. మనం చావడం గ్యారంటీ. సూరజ్ గొంతు తడారిపోయింది. నచికేత తన వేలిని ట్రిగ్గర్ మీద బిగించాడు. సరిగ్గా హిస్నోక్ తలవైపు ఏం చేయబడింది రివాల్వర్. 1, 2, 3. రివాల్వర్లోని గుండు సూటిగా దూసుకువెళ్లి పడగ భాగాన్ని కొద్దిగా రాసుకుంటూ వెళ్ళింది. ఆ మాత్రానికే హిస్నోకు కదిలింది వేగంగా. తన తోక భాగాన్ని గాల్లోకి లేపింది. పెద్ద భవనం కూలిపడ్డ ఫీలింగ్. కొన్ని 100 కిలోల ఇనుప దూలాలతో బాదిన సెన్సేషన్. 5గురు హిస్నోకు తోక భాగం దాటికి చెల్లా చెదిరయ్యారు. అందరూ తేరుకుని లేచేలోగా మరోసారి తోకతో అటాక్ ప్రారంభించింది హిస్నోక్. అయిపోయింది, అంతా అయిపోయింది. థ్రిల్ కోసం, సాహసం కోసం మూర్ఖంగా ఈ అసైన్మెంట్ ఒప్పుకొని తమ లైఫ్ని ఫినిష్ చేసుకోబోతున్నాం. ప్రభు ఫీల్ అవుతూ ఉండగా మరోసారి హిస్నోకు దాడి చేసింది. ఈసారి తన దాడికి టార్గెట్గా నచికేతను పెట్టుకుంది. రాబర్ట్ మాటలు గుర్తుకొచ్చాయి నచికేతకు. హిస్నోక్ డైరెక్ట్గా మనిషిని చంపదు. తోకభాగంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి ఆపై తన కోరలతో విషాన్ని ఇంజెక్ట్ చేసి ఆహారంగా స్వీకరిస్తుంది. నచికేత హిప్నోస్ దాడికి దూరంగా పడ్డాడు. ఓ చెట్టుకు శరీరం తాకడంతో పోర్ట్లన్నీ కదిలిపోయిన ఫీలింగ్. హిస్నోకు దాడి తీవ్రతరమైంది. మీరంతా పారిపోండి. నచికేత అరిచాడు. తను చనిపోయినా పర్లేదు, తన స్నేహితులైనా సేఫ్గా ఉంటే చాలు. ఇది నచికేత ఫీలింగ్. కానీ మిగతా నలుగురికి మనసు ఒప్పడం లేదు. తమ మిత్రుని వదిలి వెళ్లడమా? ఎన్నాళ్ళు కలిసుండి ఇప్పుడు ఒంటరిని చేసి. కమాన్ ఫ్రెండ్స్, పారిపోండి. హిస్నోకు తోకభాగం వైపు పారిపోండి. రాబర్ట్ చెప్పిన మాటలు గుర్తొచ్చి అరిచాడు నచికేత. ఒక్క క్షణం అందరూ షాక్గా చూస్తుండగానే హిస్నోక్ మరోసారి తన భారీ శరీరాన్ని కదిల్చి తోకను గాల్లోకి విసిరింది.
ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు నచికేత. ఏకాగ్రత నిలిపి దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు. అప్పటికే గాల్లోకి లేచిన హిస్నోక్ తోకభాగం నచికేతను తాకడంతో మరో 5 అడుగుల దూరంలో పడ్డాడు. శరీరం నుజ్జు నుజ్జైన ఫీలింగ్. పైకి లేచే ఓపిక కూడా లేదు. హిస్నోక్ ట్రాన్స్ లో ఉన్నట్లు నచికేత వైపు చూస్తోంది. అది తన నోటిని విశాలంగా చేసింది. నచికేత బలవంతంగా తన కళ్ళం తెరిచాడు. ఎదురుగా హిస్నోక్ ఒకే ఒక్క క్షణంలో తనని మింగేయడానికి సిద్ధంగా ఉంది. అతని చేతివేళ్లు చిట్లి రక్తం స్రవిస్తోంది. చేతిని కదిల్చే ప్రయత్నం చేస్తుండగా తగిలింది అతని చేతికి చైన్. ప్రభువు మెడలో వేలాడే చైను. క్రాసు, ఆంజనేయుడి విగ్రహం కలిసున్న చైన్. హిస్నోక్ తన కోరలను నచికేత శరీరంలోకి దించడానికి సిద్ధమవుతుండగా ఆ చైన్ బిగించి పట్టుకుని పిడికిలు బిగించాడు. ఒక్కసారిగా అతని శరీరంలోకి 1000 ఏనుగుల బలం వచ్చి చేరిన ఫీలింగ్. తనను సమీపించబోతున్న హిస్నోక్ పడగ మీద పిడికిలతో దాడి చేశాడు. ఒక్క క్షణం విభ్రమం. హిస్నోక్ ఎవరో బలంగా తనని విసిరేసినట్లుగా వెనక్కి విరుచుకు పడిపోయింది. ఒక్క క్షణం చాలు. నచికేత ఆ చైన్ని తన మెడలో వేసుకుని పక్కనే ఎయిర్ బ్యాగులో ఉన్న పొడువాటి కత్తిని తీసి హిస్నోక్ తోక భాగాన్ని చేరి కసితీరా ఆ కత్తితో దాడి చేసాగాడు. అప్పటి వరకు ఓ చెట్టుచాటునున్న అతని ఫ్రెండ్స్ పరుగునొచ్చి ఎయిర్ బ్యాగ్లో నుంచి ఆయుధాలు తీసి హిస్నోక్ మీద దాడి మొదలు పెట్టారు. చిత్రంగా హిస్నోకు బలం క్షీణించసాగింది. 1, 2, 3 హిస్నోక్ నిస్త్రాణగా పడిపోయింది. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వెనక్కి తిరిగి పరుగు మొదలు పెట్టారు. ఓ 15 గంట సేపు అలా పరిగెత్తి తమని హిస్నోకు వెంటాడడం లేదని కన్ఫర్మ్ చేసుకుని ఊపిరి పీల్చుకున్నారు నచికేత అతని ఫ్రెండ్స్. ఈరోజు నన్ను రక్షించింది వీళ్లే. తన మెడలో ఉన్న గొలుసు తీసి క్రాస్ను, ఆంజనేయుడి లాకెట్ని కళ్ళకద్దుకుంటూ అన్నాడు నచికేత. అప్పటి వరకు వాళ్లను ఆవరించుకున్న టెన్షన్ కొద్దిగా తగ్గింది. మై గాడ్, మన చాప్టర్ ఇలా అడవిలోనే క్లోజ్ అన్న నిర్ణయానికి వచ్చేశాను అన్నాడు సూరజ్. మనం వెంటనే వెనక్కి వెళదామా అడిగాడు భయంగా ప్రభు. ఇంతవరకు వచ్చాక వెనక్కి వెళ్ళడం ఎందుకు? ముందుకు వెళ్ళడమే బెటర్. మనం మ్యాప్ ప్రకారం గెస్ట్ హౌస్కు సమీపంలో ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే మనం అనుకున్న దానికన్నా ముందే గెస్ట్ హౌస్ చేరుకునేలా ఉన్నాం చెప్పాడు నచికేత. ఇప్పటికే 3 గండాలు దాటాం. ఇంకా ఎన్ని గండాలు ఎదుర్కోవాలో అన్నాడు భయంగా సూర్యనారాయణ. రాబర్ట్ చెప్పిన దాని ప్రకారం మనిప్పుడు గెస్ట్ హౌస్ చేరువలో ఉన్నాం నచికేత ఉత్సాహంగా చెప్పాడు. నిజమా? ప్రభువులో సంతోషంతో కూడిన విస్మయం. అవును, మనం అనుకోకుండానే షార్ట్ కట్లో వచ్చేసాం. ఇదిగో ఏరో మార్కు చూపించి ఇక్కడి నుంచి మనం మరో 6 గంటలు ప్రయాణిస్తే బిత్రోచి గెస్ట్ హౌస్ను చేరుకుంటాం ఉద్వేగంగా చెప్పాడు నచికేత. కొద్దిగా ఉత్సాహం వచ్చింది వాళ్లలో. జరగబోయే పరిణామం తెలుసుంటే ఆ ఉత్సాహం కాస్త భయంగా మారిపోయేది. తల విదిల్చాడు రామయ్య. అతని కళ్ల ముందు హిస్నోకు గిలగలా కొట్టుకోవడం కనిపిస్తోంది. ఓసారి కళ్ళు మూసుకుని వెంటనే కళ్ళు తెరిచి తీక్షణంగా యజ్ఞగుండం వైపు చూశాడు. యజ్ఞగుండం దర్పణంలా మారిందో క్షణం. నచికేత మెడలో వేలాడుతున్న క్రాస్, ఆంజనేయుడి లాకెట్ కనిపిస్తున్నాయి. రామయ్య మొహం క్షణక్షణానికి వికృతంగా మారుతోంది. రాబర్ట్ పద్మాసనం వేసుకుని కూర్చునున్నాడు. తరళ చేయి రాబర్ట్ ఇచ్చిన మంత్రదండాన్ని బిగించి పట్టుకుంది. పరమహంస జరగబోయే తంతును ఉద్వేగంగా చూస్తున్నాడు. మరి కాసేపట్లో రామయ్యను తను చంపబోతోంది. క్షుద్రమైన ఆలోచనలతో క్షుద్రశక్తులను తన వశం చేసుకుని ప్రపంచ వినాశనానికి, తన స్వార్థ పైశాచికత్వానికి కంకణం కట్టుకున్న ఓ క్షుద్ర మంత్రగాణ్ణి మంత్రదండంతో చంపబోతోంది. రాబర్ట్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తరళ, నేను మంత్రదండం నీ చేతికిచ్చి ఎందుకు చంపమన్నానో తెలుసా? క్షుద్ర మాంత్రికుల మంత్రశక్తులను ఎదుర్కొనే శక్తి స్త్రీలకుంది. స్త్రీ శక్తి స్వరూపిణి అంటారు. బిత్రోచిని నమ్మే క్షుద్ర మాంత్రికులకు స్త్రీలకు చొక్కెదురు. సాధారణంగా బిత్రోచిని ఆరాధించే క్షుద్ర మాంత్రికులు స్త్రీలతో జాగ్రత్తగా ఉంటారు. స్త్రీ చేతిలో వాళ్ల బలం తగ్గుతుంది. మాంత్రికుడు తన రక్తాన్ని చూడకూడదు. అలానే స్త్రీచ్చే హత్యా ప్రయత్నానికి గురికాకూడదు. మాటలు మరోసారి మననం చేసుకుంటూ మంత్రదండాన్ని బిగించి పట్టుకుంది తరళ. అర్ధరాత్రి 11:30 బిత్రోచి గెస్ట్ హౌస్కి వచ్చేసాం. ఒక్కసారిగా ఉద్వేగంగా అరిచాడు నచికేత. టార్చ్ లైట్ వెలుతురులో గెస్ట్ హౌస్ ప్రాంగణం భయంకరంగా కనిపిస్తోంది. క్షుద్ర ప్రేతాత్మ శరీరంలా ఉంది గెస్ట్ హౌస్. చాలా పాతకాలం నాటిదని తెలుస్తోంది. గెస్ట్ హౌస్ చుట్టూ ఫెన్సింగ్ లాంటిది ఉంది. చిన్న ఇనుప తీగలతో అల్లిన గేటు తుప్పుపట్టుంది. తాళం లేదు. ఇనుప వైర్లతో గేటు బిగించారు. నిషిద్ధ ప్రాంతం. బిత్రోచి ఉంది, జాగ్రత్త అనే అక్షరాలు అడ్డదిడ్డంగా రాసున్నాయి.
ఆ అక్షరాలను చూస్తుంటేనే ఒళ్ళు జలదరించింది. ఒక్కసారిగా శరీరం చల్లబడినట్లు, గాలిలో ఏదో మార్పు జరిగినట్టు, గెస్ట్ హౌస్‌లో నుంచి ప్రేతాలు తమ వైపు చూస్తున్నట్టు. పీటర్సన్ పదునైన కత్తిని చేతిలోకి తీసుకున్నాడు. ఎడమ చేతిలో ఉన్న కత్తితో కుడి చేతి చూపుడు వేలి మీద ఘాటు పెట్టుకున్నాడు. ఒక్కసారిగా రక్తం చివ్వున చిమ్మింది. డానియల్ కళ్ళు మూసుకున్నాడు ఆ దృశ్యం చూడలేక. పీటర్సన్ చూపుడు వేలిని గట్టిగా నొక్కాడు, బాధని పళ్ళ బిగువన భరిస్తూ. రక్తం ధారలుగా పడుతోంది. ఆ చూపుడు వేలిని గట్టిగా నొక్కుతూ వలయంలా చుట్టూ తిరిగాడు. తన చేతి మణికట్టుకున్న రంగురంగుల దారాలు ఒక్కోదాన్ని తెంపుతూ వలయం చుట్టూ పేర్చాడు. రక్తంలో ఆ దారాలు తడిసిపోయాయి. ఆ వలయం మధ్య పీటర్సన్ పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. వలయానికి అటువైపు డానియల్. పీటర్సన్ డానియల్ వైపు తిరిగి, బిద్రోచి నిద్రలేపడానికి 5గురు బలితో, నచికేత సమర్పణతో సంతృప్తుడై నన్ను ఆవహించే సమయం ఆసన్నమవుతోంది. నేను చివరి తంతు నిర్వహిస్తాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఈ వలయం వైపు ఎవరూ రాకుండా చూసే బాధ్యత నీదే. నా చివరి బాధ్యత నీదే. నా చివరి తంతు పూర్తవడం, అక్కడ నచికేత బిత్రోచికి సమర్పించబడ్డం ఒకేసారి జరగాలి. చండ ప్రచండ వేగంతో బిత్రోచి నన్ను చేరుకుంటాడు చెప్పాడు వికృతానందంతో పీటర్సన్. డానియల్ అలానే చూస్తుండిపోయాడు. అతను ఒక విధమైన ట్రాన్స్లో ఉండిపోయాడు. ఇది కళ నిజమా? బిత్రోచి పీటర్సన్ని ఆవహించనుందా? ఈ ప్రపంచం తమ పాదాక్రాంతం కానుందా? అతని ఆలోచనలో ఉండగానే పీటర్సన్ చివరి తంతు మొదలు పెట్టాడు. ఆ రక్త వలయంలో కూర్చుని పెద్ద శబ్దంతో ఇనుప తీగలతో అల్లబడిన ఆ గేటు అతి కష్టం మీద తెరుచుకుంది. ఒక్కసారిగా ప్రకృతి భీతిల్లిన ఫీలింగ్. గొడ్లగోబలు భయంతో అరుస్తున్నాయి. ఎక్కడో నక్కల ఊళలు. జనసంచారమే కాదు, జంతు సంచారం కూడా లేని ఆ ప్రాంతంలో కుక్కలు సన్నగా రోదిస్తున్నట్టు చల్లగాలి వాళ్ళని స్పృశించింది. నచికేత అతని ఫ్రెండ్స్ వణికిపోయారు. టార్చ్ లైటు ఫోకస్లో గెస్ట్ హౌస్ భయానక రూపం భీతి గొలుపుతోంది. కాళ్ల కింద పిచ్చి మొక్కలు నలిగిపోతున్నాయి. ఎండుటాకుల శబ్దం వికృతంగా వినిపిస్తోంది. 150 సంవత్సరాల తర్వాత బిత్రోచి నిద్రలేస్తుందా? విశాలమైన గెస్ట్ హౌస్లో నేలమాళిగలో 150 ఏళ్లుగా అసంతృప్తితో ఉండిపోయిన బిత్రోచి ఏం చేస్తుంది? అర్ధరాత్రి 11:55. నచికేత, నాకు భయంగా ఉంది అన్నాడు ప్రభు. విలియమ్స్కి ఏం చేయాలో పాలుపోలేదు. గెస్ట్ హౌస్ సమీపించారు. గెస్ట్ హౌస్ సింహద్వారం చూస్తుంటేనే గుబులు పుడుతోంది. గొళ్ళెం వేసుంది. తాళం బదులు సన్నటి ఇనుప వైరుంది. దానికి మంత్రాక్షరాలతో ఉన్న రాగిరేకుంది. వద్దునచి వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు సూర్యనారాయణ. ఇంత దూరం వచ్చి మనం వెనక్కి తిరిగి వెళ్ళడమా అంటూ నచికేత మంత్రాక్షరాలతో ఉన్న రాగిరేకును గట్టిగా తాకాడు. రాగిరేకు చివరలు పొదునుగా ఉండడం వల్ల వేలు కోసుకుంది. రక్తం చిమ్మి గెస్ట్ హౌస్ సింహద్వారం ముందు చుక్కలు చుక్కలుగా పడింది. ఆ శబ్దం చాలా భయంకరంగా వినిపించింది. చిత్రంగా నేల మీద పడే రక్తం చుక్క కింద పడుతూనే నేల మీద ఇంకి అదృశ్యమైపోతుంది. గాలి ఒక్కసారిగా వేగంగా వీచడం మొదలుపెట్టింది. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. నచికేత ఇదేమీ పట్టించుకోకుండా ఇనప వైరు పీకి తుప్పుపట్టిన గొళ్ళాన్ని బలంగా లాగాడు. 11:58, 11:59. గెస్ట్ హౌస్ లోపలి భాగమంతా దుమ్ముతో ధూళితో నిండిపోయింది. గోడలకు పాతకాలం నాటి చిత్రపటాలు వేలాడుతున్నాయి. బలమైన గొలుసులతో సీలింగ్కు వేలాడదీయబడిన ఊయల వేగంగా అటు ఇటు ఊగుతూ ఉంది. గెస్ట్ హౌస్ మధ్య భాగంలో నేల మాళిగుంది. పెద్ద చెక్క తలుపు నేలకు బిగించబడింది. ఎవరో తీసినట్టు ఆ చెక్క తలుపు తెరుచుకుంది. ఒక్కో రక్తం చుక్క నేల మాళిగలో ఉన్న ఒక శవపేటిక మీద పడుతోంది. ఆ శవపేటిక మీద పడ్డ రక్తం చుక్కలు లోపలికి జారుతూ శవపేటికలోకి ఒలికిపోతున్న శబ్దం. 12. అర్ధరాత్రి 12 గంటలు. 150 సంవత్సరాల తర్వాత ఓ బీభత్స భయానక దృశ్యం అనుభవవేద్యం కానుంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం. శవపేటిక భళ్ళున పగిలింది. గెస్ట్ హౌస్ తలుపులు విసురుగా తెరుచుకున్నాయి. ఆకాశంలో ఉరుములు మెరుపులు. చిత్రావతి అడవి యావత్తూ వణికిపోతుంది. చెట్లు ఏ క్షణం గాలి వేగానికి కూలిపోతాయో అన్నట్టున్నాయి. ఆ అడవిలో సమస్త జంతుజాలం భయంతో వణికిపోతోంది. అడవి మొత్తం కదిలిపోతోంది. బిత్రోచి నిద్రలేస్తోంది. రామయ్య మొహంలో వికృత ఆనందం. బిత్రోచి నిద్రలేచింది. నచికేతను బలి తీసుకోవడమే తరువాయి అనుకుంటూ చివరి అంకంలోని చివరి తంతును మొదలు పెట్టబోయాడు. అప్పటికే ఆలస్యమైంది. తరళ తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని బిగించి పట్టుకుని బలమంతా ఉపయోగించి గాలిని చీల్చుతూ అతని తల మీద కొట్టింది. ఒకే ఒక్క క్షణం అతని తల రెండుగా చీలి రక్తం చివ్వున చిమ్మి యజ్ఞగుండంలో పడింది.
చిన్నపాటి శబ్దం కూడా చేయకుండానే రామయ్య ముందుకు విరుచుకుపడ్డాడు. యజ్ఞగుండంలో అగ్ని రామయ్యను కబళిస్తోంది. క్షణాల్లో రామయ్య శరీరం అగ్నికి ఆహుతయింది. పద్మాసనం వేసుకుని కూర్చుని నిష్ఠగా మంత్రోచ్చారణ చేస్తున్న రాబర్ట్ ఉలికి పడ్డాడు. విత్రోచి నిద్రలేచింది. నచికేతని అతని స్నేహితుల్ని కాపాడాల్సిన బాధ్యత తన మీదుంది. రాబర్ట్ కళ్ళు మూసుకుని సుసీరియోని తలుచుకున్నాడు. సుసీరియో, ఓ మంచి పని కోసం నేను నిన్ను ప్రార్థించాను. విశ్వ వినాశనాన్ని నిరోధించే నా ప్రయత్నానికి సహకరించు. సుసీరియో ఆత్మ అతని ముందు సాక్షాత్కరించింది. మిస్టర్ రాబర్ట్, నా ప్రయత్నం నేను చేస్తాను. నా ప్రయత్నంలో నేను ఓడిపోతే బిత్రోచికి బందీనై నరకాన్ని అనుభవిస్తాను. అయినా బాధలేదు. దిశైవాను తలచుకో, అది నాకు దారి చూపిస్తుంది. సరిగ్గా నేను బిత్రోచిని నిరోధించే సమయానికి నువ్వు పీటర్సన్ని చంపేయాలి. అతని రక్త వలయంలోకి చొచ్చుకుపోయి. రాబర్ట్ దిశైవాని ప్రార్థించాడు. దిశైవా దారి చూపిస్తుంటే సుసీరియో తన సర్వశక్తులు క్రోడీకరించి తన పూర్వీకుల మంత్రశక్తులను ఆవహింపజేసుకుని కదిలాడు. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు నచికేతకు, అతని ఫ్రెండ్స్కు. గెస్ట్ హౌస్ తలుపులు తెరుచుకోగానే లోపల నుండి పెద్ద ఎత్తున శబ్దాలు మొదలయ్యాయి. భయంతో వెనక్కి తిరిగి పారిపోయే ప్రయత్నం మొదలుపెట్టారు. అప్పటికే బిత్రోచి గాలిని చీల్చుకుంటూ గెస్ట్ హౌస్ నుంచి బయటకు రాబోయింది. సుసీరియో ఆత్మ వేగంగా కదిలింది. దిశైవా గాలికన్నా వేగంగా కదిలి గెస్ట్ హౌస్ ను చేరుకుంది. సుసీరియో ఆత్మ గెస్ట్ హౌస్ తలుపులను మూసింది. బిత్రోచి అసహనంతో అసంతృప్తితో కళ్ళెర చేసింది. క్షణానికి సుసీరియో ఆత్మకున్న శక్తి సన్నగిలుతోంది. బిత్రోచి చూపుల తీక్షణతకు గాలి బెదిరింది. ఆ పరిసరాల్లో ఉన్న ప్రేతాత్మలు నచికేతను బిత్రోచికి బలివ్వడానికి కదిలాయి. బిత్రోచి గెస్ట్ హౌస్ గేటు దాటి 4 అడుగులు వేసేలోగా క్షుద్ర ప్రేతాత్మలు వేగంగా వచ్చాయి. అదే సమయంలో ప్రభు మెడలోని చైన్ కింద పడింది. అది అందుకునే ప్రయత్నం చేస్తుండగానే గాలి చీల్చుకుని ఏవో ప్రేతాత్మలు తమని వెంబడిస్తున్నాయని ఆ 5గురికి అర్థమైంది. అలానే ఆ చైన్ వదిలారు. ఆ ప్రేతాత్మలు వీళ్ళని వెంబడిస్తూ ఆ చైన్ దాటే ప్రయత్నం చేసి ఒక్క క్షణం భయంతో వెనక్కి తగ్గాయి. ఆ చైన్లో ఆంజనేయుడి తాయిత్తు క్రాసు ఉన్నాయి. వాటి తాలూకా వెలుగు చూడలేక ప్రేతాత్మలు వెనుతిరిగి గెస్ట్ హౌస్ లోకి చేరుకున్నాయి. సుసీరియో ఆత్మ సంతృప్తి పడింది. తనే ఆ గెస్ట్ హౌస్ కు బంధనంగా నిలిచింది. దిశైవ సుసీరియోను మెచ్చుకోలుగా చూసింది. రాబర్ట్ కళ్ళు తెరిచాడు. సుసీరియో ఆత్మ మాటలు గాల్లో నుంచి వినిపిస్తున్నాయి. మంత్రదండానికి అంటిన రామయ్య రక్తం తడి ఆరకముందే పీటర్సన్ను అదే మంత్రదండంతో చంపాలి. రామయ్యను చంపిన తరళ పీటర్సన్ని చంపాలి. రాబర్ట్ తరళ వైపు తిరిగి సైగ చేశాడు, తనతో రమ్మన్నట్టు. తరళ ట్రాన్స్ లో ఉన్నట్టు రాబర్ట్ వెంట నడిచింది. వాళ్లతో పాటు పరమహంస కూడా. ఒక్కసారిగా తన వెనగ్గా ఏదో శబ్దం వినిపించేసరికి ఉలిక్కిపడి ఎలర్ట్ అవ్వబోయాడు డానియల్. అప్పటికే రాబర్ట్ తన చేతిని నైపులా మార్చి డానియల్ మెడ మీద కొట్టాడు. ఒకే దెబ్బకు విరుచుకు పడిపోయాడు డానియల్. తరళ రక్తవాలయంలోకి చొచ్చుకుపోయింది. ఎదురుగా పీటర్సన్, తన తండ్రిని అతి ఘోరంగా హత్య చేయించిన వ్యక్తి. కసి, కోపం, పగ, ప్రతీకారం, వీటన్నింటికీ మించి విశ్వ నాశనానికి సిద్ధపడే ఓ నీచమైన క్షుద్రమాంత్రికుణ్ణి చంపుతున్నాను అన్న తృప్తి. ఆమె చెయ్యి గాల్లోకి లేచింది. ఆమె చేతిలో ఉన్న మంత్రదండం అతని తలను 2గా చీల్చింది. మిస్టర్ రాబర్ట్, నువ్వు కాని నీ స్నేహితులు కాని పీటర్సన్ మృతదేహాన్ని చూడకూడదు. పీటర్సన్ చనిపోయిన వెంటనే మీరు వెనుతిరిగి చూడకుండా పోవాలి, సుసీరియో ఆత్మ హెచ్చరించింది. రాబర్ట్ వెంటనే తరల చేయి పట్టుకుని పరమహంస వైపు తిరిగి, కమాన్ క్విక్, పరిగెత్తండి, ఎవరూ వెనుతిరిగి చూడొద్దు, రన్ రన్ ఐసే అంటూ పరుగు ప్రారంభించాడు. అదే రాబర్ట్ చేసిన పొరపాటు. పీటర్సన్ పూర్తిగా చనిపోయాడని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి కదిలుంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ కేవలం పీటర్సన్ చనిపోయాడనుకుని వాళ్లు పరిగెత్తారు. రాబర్ట్ చేసిన ఈ ఒక్క పొరపాటుకు పర్యవసానం 13 ఏళ్ల తర్వాత ఎంత బీభత్సంగా మారుతుందో తెలుస్తుంది. మెడ మీద చేత్తో రుద్దుకుంటూ స్పృహలోకొచ్చాడు డానియల్. ఒక్క క్షణం అంతా అయోమయం. వెంటనే కళ్ళు నులుముకుని మరీ చూశాడు. పరిగెత్తుకెళ్లి రక్తవలయంలో రక్తపు మడుగులో పడున్న పీటర్సన్ని సమీపించాడు. అతని చివరి శ్వాస బలహీనంగా ఉంది. ఓ విశ్వ వినాశనానికి చెందిన రహస్యం చెప్పడానికి నోరు విప్పాడు. పీటర్సన్, మిస్టర్ పీటర్సన్, వాట్ హ్యాపెండ్? కంగారుగా పీటర్సన్ని కుదిపి అడుగుతున్నాడు డానియల్. పీటర్సన్ మెల్లగా కళ్ళు విప్పాడు. అయిపోయింది మిస్టర్ డానియల్, అంతా అయిపోయింది. కొద్ది సెకన్ల తేడాతో మనం ఓడిపోయాం. బిత్రోచి తిరిగి అసంతృప్తుడైపోయాడు. ఒక్క క్షణం షాక్ తిన్నట్టు చూస్తుండిపోయాడు డానియల్. ఎస్ మిస్టర్ డానియల్,
ఆ సుసిరియో ఆత్మ బిద్రోచీని బయటకు రాకుండా దిగ్బంధనం చేసింది. తిరిగి గెస్ట్ హౌస్ తలుపులు మూసింది. అసంతృప్తితో బిద్రోచి మళ్లీ నిద్రలోకి జారుకుంది. ఇప్పుడేం చెయ్యాలి? పద, ఏదైనా హాస్పిటల్కు. ష్! ఎక్కడికి వద్దు. నేను చనిపోవడం తథ్యం. నా ఏకాగ్రతను భగ్నం చేసి, మంత్రదండంతో నా శక్తులను నిర్వీర్యం చేసి, నన్ను ఓ స్త్రీ వలన చనిపోయేలా దొంగదెబ్బ తీశాడు ఆ రాబర్ట్. బట్ వన్ థింగ్, నేను తిరిగి బ్రతుకుతాను. అతి కష్టం మీద చెప్పసాగాడు పీటర్సన్. నిజమా? కానీ అదెలా సాధ్యం? ఎలా సాధ్యమంటే 13 సంవత్సరాల తర్వాత తిరిగి బిద్రోచి నిద్రలేస్తుంది కాబట్టి. ఒక్క క్షణం డానియల్ శరీరం గగురు పొడిచింది. ఇది నిజమా? అవును. సైతానుకు ప్రీతిపాత్రమైన సంఖ్య 13 అశుభానికి సంకేతం. 13. సరిగ్గా 13 సంవత్సరాల తర్వాత బిద్రోచి నిద్రలేస్తుంది. అది నచికేత వల్లనే. అవును. ఎవరి వలన సమర్పణ అర్ధాంతరంగా ఆగిపోయిందో, ఎవరి బలి లభించినందువల్ల బిద్రోచి అసంతృప్తుడైపోయాడో అతనికి, ఎవరి వల్ల బిద్రోచికి ప్రీతిపాత్రమైన నేను నా సర్వశక్తులు కోల్పోయి మృత్యువుకు చేరువయ్యానో, ఆ స్త్రీకి పుట్టిన బిడ్డను తిరిగి 13 ఏళ్ల తర్వాత బిద్రోచికి సమర్పిస్తే బిద్రోచి సంపూర్ణ సంతృప్తుడై విశ్వ వినాశనానికి తిరిగి లేస్తాడు. ఆ క్షణమే నేను పునర్జీవుణ్ణవుతాను. అప్పటి వరకు నా మృతదేహాన్ని కాపాడే బాధ్యత నీదే. రా, దగ్గరకు రా. బిద్రోచి ఆరాధన తంతు చెబుతాను అంటూ డానియల్ను దగ్గరకు పిలిచాడు. పీటర్సన్ పెదవులు కదులుతూనే ఒకేసారి ఆగిపోయాయి. అతని తల పక్కకు వాలిపోయింది. డానియల్ కళ్ళు ఎరుపెక్కాయి. ప్రతీకార జ్వాలతో రగిలిపోయాయి. ఓ నిర్ణయానికొచ్చి పీటర్సన్ మృతదేహాన్ని భుజం మీద వేసుకుని చిత్రావతి అడవి గుండా బిద్రోచి గెస్ట్ హౌస్ వైపు నడక సాగించాడు. థ్యాంక్ యూ మిస్టర్ రాబర్ట్. మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేం. మీ వల్ల మేము ప్రమాదం నుండి బయటపడ్డాం. మీ చొరవతోనే నేను తరళ ఒకటయ్యాం చెప్పాడు మనస్ఫూర్తిగా నచికేత. అప్పటికే చిత్రావతి అడవి నుంచి వాళ్లు సిటీకొచ్చి 48 గంటలైంది. తరళను పెళ్లి చేసుకోవాల్సిందిగా నచికేతను కోరాడు రాబర్ట్. తరళకు తను చేయగల ఉపకారం అదొక్కటే. వెనక ముందు ఎవరూ లేని తరళ జీవితాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని అతని కోరిక. పెళ్లి జరిపిస్తే తనకో తృప్తి అనుకున్నాడు. అందుకే పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని అడిగి చూశాడు. ఇద్దరికీ ఏ అభ్యంతరం కనపడలేదు వద్దనడానికి. ఆ రోజే సింపుల్గా గుడిలో పెళ్లి చేసుకున్నారు అందరి సమక్షంలో. రాబర్ట్, పరమహంస, నచికేత మిత్రులే ఆత్మీయ అతిథులు, ఆహ్వానితులు అయ్యారు ఆ పెళ్లికి. నేను వచ్చిన పని ముగిసిపోయింది మిస్టర్ నచికేత. అందుకే తరళని భారీగా నీ చేతుల్లో పెట్టాను. తరళ ఇప్పుడు నీ పార్ట్నర్. హ్యాపీగా ఉంటుందన్న నమ్మకం నాకుంది. నాకిక ఏ దిగులు లేదు. ఎట్ ద సేమ్ టైం సుసిరియోను చంపిన ఆ పీటర్సన్ని చంపి ఓ ప్రళయాన్ని నివారించానన్న ఆనందం చాలు. ఐ లవ్ ఇండియా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. మీ దేశాన్ని, మీ ప్రేమను, మీ ఆతిథ్యాన్ని తప్పక గుర్తుంచుకుంటాను. ఎల్లుండే నా సింగపూర్ ప్రయాణం. ఎప్పుడన్నా ఈ రాబర్ట్ అనే మనిషి గుర్తుకొస్తే ఓ ఫోన్ కాల్ చేసి పలకరించండి. 2 చేతులు జోడించాడు. అందరి కళ్ళు చెమర్చాయి. ఉపసంహారం. ఆ రోజే రాబర్ట్ సింగపూర్ వెళ్ళిపోయాడు. పరమహంస మళ్లీ తన పరిశోధనలో మునిగిపోయాడు. అతనికి అసిస్టెంట్గా ప్రభు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. సూరజ్, సూర్యనారాయణలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేశారు నచికేత ప్రోద్బలంతో. విలియమ్స్ ఓ రెస్టారెంట్లో సూపర్వైజర్గా జాయిన్ అయ్యాడు. నచికేత, తరళ దంపతులు హనీమూన్కు మున్నార్ వెళ్లారు. సరిగ్గా 10 నెలల తర్వాత ఓ నర్సింగ్ హోం, మెటర్నిటీ వార్డులో రూమ్ నెంబర్ 66 సందడిగా ఉంది. తరళ తన పక్కన ముడుచుకుని పడుకున్న బిడ్డను చూసి మురిసిపోతోంది. మాస్టర్ నచికేత ముద్దొస్తున్నాడు కదూ అన్నాడు ప్రభు. సూరజ్, సూర్యనారాయణ, విలియమ్స్ బాబును చూస్తూ మురిసిపోతున్నారు. పరమహంస అయితే ఇక నేను నా పరిశోధనలు ఆపేసి మనవడతో ఆడుకుంటాను అంటూ తెగ సంబరపడిపోతున్నాడు. ఆ దృశ్యం చూసి కన్నీటితో మెరిసిపోయింది తరళ. ఎక్కడో సింగపూర్లో కొన్నేళ్లుండి తండ్రి మరణంతో ఒంటరయ్యి తిరిగి తనదైన ఈ ప్రపంచంలో తను, తన భర్త, తన బిడ్డ, స్వంత అన్నయ్యల్లా చూసుకునే భర్త స్నేహితులు, తన తండ్రే తన బిడ్డగా పుట్టాడేమోనన్న ఫీలింగ్ తరళకు. రాబర్ట్ సింగపూర్ నుంచి గ్రీటింగ్స్ పంపాడు. అర్ధరాత్రి 12 గంటలు. నచికేత కుర్చీలో తల వెనక్కి వాల్చి నిద్రపోతున్నాడు. తరళ మంచి నిద్రలో ఉంది. పక్కనే ఉన్న ఊయల్లో వాళ్ల బిడ్డ. సరిగ్గా అదే సమయంలో ఓ వ్యక్తి కంబళి కప్పుకుని ఆ హాస్పిటల్ ఆవరణలోకొచ్చాడు. వాచ్మ్యాన్ అతన్ని గమనించి ఆపబోయాడు. కంబళి మొహం మీద నుంచి తొలగించి తీక్షణంగా చూశాడతను. వాచ్మ్యాన్ భయంతో వణికిపోయాడు. అతని కళ్ళు పూర్తిగా రక్తవర్ణంలో ఉన్నాయి.
అతను హాస్పిటల్ ఆవరణ దాటి వార్డులోకి ప్రవేశించిన ఎవరూ అతన్ని అడ్డగించడం లేదు. రూమ్ నెంబర్ 66 ముందాగాడు. తలుపులు వాటంతటవే మెల్లగా ఎవరో తెరిచినట్టు తెరుచుకున్నాయి. రూంలోకొచ్చాడు. నచికేత, తరళ నిద్రపోతున్నారు. బాబు నిద్రలోనే ఏడుస్తున్నాడు, ఏదో ప్రమాదాన్ని పసిగట్టినట్టు. ఆ అపరిచిత వ్యక్తి తీక్షణంగా ఆ బిడ్డవైపు చూశాడు. ఏడవడం ఆపేశాడు బాబు. కంబళ్ళలో నుంచి చెయ్యి బయటకు తీశాడు. అతని చేతిలో ఎరుపు రంగు దారం. ఆ దారాన్ని బిడ్డ చేతికి కట్టి వెనుతిరిగాడు, వికృతంగా నవ్వుకుంటూ. ఆ వ్యక్తి డానియల్. చిత్రావతి అడవి, బిత్రోచి గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్ను ఆనుకున్న ఓ గుడిసెలోకి నడిచాడు డానియల్. అక్కడో శవ పెట్టుకుంది. దాన్ని ఓపెన్ చేశాడు. లోపల రసాయనాలతో పీటర్సన్ శవం భద్రపరుచుంది. నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది ఫ్రెండ్ అంటూ తన బొటనవేలిని శవపేటిక చివరున్న సూదిలాంటి సాధనంలో గుచ్చాడు. రక్తం చివున చిమ్మింది. ఆ రక్తం ధారలు ధారలుగా పీటర్సన్ నోట్లో పడుతోంది. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత బిత్రోచిని నిద్రలేపే తంతు ప్రారంభమవుతుంది. బిత్రోచి నిద్రలేస్తుందా? గెస్ట్ హౌస్ తలుపులు మళ్ళీ తెరుచుకుంటాయా అన్నది ప్రస్తుతం మిస్టరీయే. ఇంతటితో గెస్ట్ హౌస్ అనే నవల కంప్లీట్ అయిందండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.